నార్త్ కొరియా లీడర్ కిమ్ అణుబాంబుల బటన్ కేవలం 12 వయసున్న తన కూతురు కిమ్ జూ ఏ చేతిలో పెట్టబోతున్నాడు. ఈ పాపే ఫ్యూచర్ లో నార్త్ కొరియా సుప్రీం లీడర్. అయితే ఇక్కడే ఎవ్వరికీ తెలియని ఒక మిస్టరీ ఉంది. ఎప్పటి నుంచో సౌత్ కొరియాకి చెందిన నిఘా సంస్థ NIS నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఒక మాట చెప్తుంది. కిమ్ జాంగ్ యున్ కి కూతురు మాత్రమే కాదు, కొడుకు కూడా ఉన్నాడని బయట పెట్టింది. కిమ్ కి కొడుకున్నాడని అఫీషియల్ గా ఎక్కడా కన్ఫర్మ్ కాలేదు. కిమ్ కూతురు కిమ్ జూ ఏ బయట కనిపించినట్టు ఇప్పటికీ ఒక్కసారి కూడా కిమ్ కొడుకు కనిపించలేదు. కానీ సౌత్ కొరియా మాత్రం కిమ్ కి కొడుకు ఉన్నాడు అని బలంగా చెప్తుంది. నిజంగా కిమ్ కి కొడుకు ఉంటే రూల్స్ ప్రకారం నార్త్ కొరియాకి కొడుకు కదా లీడర్ అవ్వాలి. కానీ ఎందుకని తన కూతురు కిమ్ జూ ఏని కిమ్ నార్త్ కొరియా సుప్రీం లీడర్ ని చేయాలనుకుంటున్నాడు? ఒకవేళ కిమ్ జూ ఏ గనక నార్త్ కొరియా సుప్రీం లీడర్ అయితే ఆ దేశం బాగుపడుతుందా, లేక తండ్రికి తగ్గ కూతుర్లా ఆ దేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటుందా? ఇన్నాళ్ళు ప్రపంచం కళ్ళు గప్పి కిమ్ మామ దాచిపెట్టిన సీక్రెట్స్ ని సౌత్ కొరియా NIS ఎలా బయటపెట్టింది? ఈ వీడియోలో కిమ్ దాస్తున్న మిస్టరీ వెనక హిస్టరీ తెలుసుకుందాం. ముందైతే ఈ వీడియోని మన కిమ్ మామ కోసం లైక్ చేసేయండి. మనందరికీ తెలుసు నార్త్ కొరియాలో ఏం జరిగినా అది ఒక మిస్టరీ అని. అలాంటి దేశంలో సడన్ గా ఒక రోజు ఒక ఈవెంట్ లో కిమ్ జాంగ్ యున్ పక్కన ఒక చిన్న పాప కనిపించింది. ఒక ఫాదర్ తన కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? సరదాగా ఉంచడానికి, సినిమాలకి, షికార్లకి. కానీ కిమ్ తన 10-12 కూతుర్ని ఒక మిస్సైల్ లాంచ్ ఈవెంట్ కి తీసుకొచ్చాడు. అదే మామూలు మిస్సైల్ కాదు, ప్రపంచాన్నే చిటికలో నాశనం చేసే ICBM మిస్సైల్ లాంచ్ అది. అలాంటి భయంకరమైన ప్లేస్ కి కిమ్ ఏకంగా తన కూతురు కిమ్ జూ ఏని తీసుకొచ్చాడు. అక్కడ మిస్సైల్ గాల్లోకి లేస్తుంటే ఇక్కడ కిమ్ జూ ఏ తండ్రి పక్కన నిలబడి ఏమాత్రం భయం లేకుండా సంతోషంగా చప్పట్లు కొడుతుంది. అంతేకాదు అక్కడున్న ఆర్మీ జనరల్ కిమ్ జూ ఏని చూసి వంగి వంగి దండాలు పెడుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు. కిమ్ తన కూతురు కిమ్ జూ ఏని మిలిటరీ మీటింగ్స్ కి, బాంబ్ టెస్ట్లకి తరచూ తీసుకెళ్లేవాడు. కిమ్ కి తన కూతురు అంటే చాలా ఇష్టం. అందుకే తన కూతురికి ఉన్న కిమ్ జూ ఏ అనే పేరుని ఆ దేశంలో ఎవ్వరూ పెట్టుకోకూడదని ఒక రూల్ ని పాస్ చేశాడు. ఒకవేళ కిమ్ ఆర్డర్ ని కాదని ఎవరైనా ఆ పేరుని మార్చుకోకపోయినా, లేదంటే పుట్టబోయే పిల్లలకి ఆ పేరు పెట్టిన నార్త్ కొరియా ప్రభుత్వం మొత్తం ఆ ఫ్యామిలీనే దేశద్రోహులుగా ముద్రిస్తుంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకువెళ్లి ప్రిజన్ క్యాంప్స్ లో పడేస్తారు, లేదా పబ్లిక్ లో కాల్చి పారేస్తారు. మీకు తెలుసు కదా, కిమ్ ని ఎదిరించి ఈ సాహసం ఎవ్వరూ చేయరు. నార్త్ కొరియాలో లీడర్ అవ్వాలంటే ఎన్నికల్లో గెలవాలి. నార్త్ కొరియాలో కూడా ఎన్నికలు జరుగుతాయి. గెలిచి లీడర్ అయ్యేది కిమ్ ఒక్కడే. ఎందుకంటే అక్కడ కిమ్ కి పోటీ ఎవ్వరూ లేరు. ఒకవేళ పోటీ వస్తే కిమ్ వాళ్ళని బతకనివ్వడు. సో నార్త్ కొరియాలో కిమ్ ఒక వన్ అండ్ ఓన్లీ కింగ్. అయితే ఇప్పుడు అదే ప్లేస్ లో తన కూతుర్ని పెట్టబోతున్నాడు. ఎందుకంటే ఆ దేశాన్ని పాలించే హక్కు కిమ్ తాత కిమ్ ఇల్ సన్ రక్తం పంచుకుని పుట్టిన వాళ్లకు మాత్రమే ఆ దేశాన్ని పాలించే హక్కు ఉంది. అయితే ఇక్కడి వరకు అంతా బానే ఉంది. కానీ కిమ్ ఎందుకు తన కూతుర్నే నెక్స్ట్ సుప్రీం లీడర్ ని చెయ్యాలి అనుకుంటున్నాడు? అయితే సౌత్ కొరియా నిఘా సంస్థ చెప్పేదాని ప్రకారం కిమ్ కు మొత్తం 3 పిల్లలు. మొట్టమొదటిగా 2010లో కొడుకు పుట్టాడు. తర్వాత 2013లో అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయే కిమ్ మామ పక్కన కనిపించే కిమ్ జూ ఏ. అయితే 2017లో కిమ్ మామకి మరో సంతానం కలిగింది. కానీ ఇది మాత్రం ప్రపంచానికి తెలియకుండా చాలా సీక్రెట్ గా ఉండిపోయింది. కనీసం పుట్టింది అమ్మాయా అబ్బాయా అని కూడా బయటికి రాలేదు. ఆ మూడో బిడ్డ గురించి నార్త్ కొరియా మీడియా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం ఒక్క ఫోటో కూడా బయటికి రానివ్వలేదు. అయితే ఇక్కడ రైజ్ అయ్యే మైండ్ క్వశ్చన్ ఏంటంటే, మొదట పుట్టింది కొడుకే అయినప్పుడు వాడినే లీడర్ చేయొచ్చు కదా, కానీ కూతుర్నే ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నాడు? అయితే దీని వెనక 3 భయంకరమైన రీజన్స్ ఉన్నాయి. నార్త్ కొరియాకి లీడర్ కావాలంటే కర్కశంగా, క్రూరంగా ఉండాలి. చూస్తేనే వణుకు పుట్టేలా ఉండాలి. కానీ కిమ్మామకి పుట్టిన మొదటి కొడుకు ఫిజికల్ గా, మెంటల్ గా చాలా వీక్ అని, చాలా సున్నితమైన మనసు కలిగిన వాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఒక నియంతకి కావాల్సిన లక్షణాలు అతనిలో లేవని, అందుకే కిమ్ తన కొడుకుని పక్కన పెట్టి ఉండవచ్చు అని అంటున్నారు. అయితే నార్త్ కొరియా నెక్స్ట్ లీడర్ గా కిమ్ తన కూతురునే ఎంచుకోవడానికి గల కారణం, కిమ్ జూ ఏ బయటకి కనిపించేంత అందంగా లోపల ఉండకపోవచ్చు. నార్త్ కొరియాను శాసించే తన గుప్పెట్లో పెట్టుకునేంత స్టామినా కిమ్ మామకి తన కూతురులో కనిపించి ఉండవచ్చు. అయితే ఇంకొంతమంది ఎక్స్పర్ట్స్ దీనికి పూర్తిగా రివర్స్ లో చెప్తున్నారు. కిమ్ కావాలని తన కొడుకుని సైలెంట్ గా దాచిపెట్టి ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా ట్రైనింగ్ ఇస్తున్నాడని, ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి బయటకి మాత్రం తన కూతుర్ని తెస్తున్నాడు అని అంటున్నారు. అయితే ఇక్కడ కిమ్ దాస్తున్న మరో టాప్ సీక్రెట్ ఉంది. అదేంటో తెలుసుకోబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు నిజంగా ఇలాంటి టాప్ సీక్రెట్ వరల్డ్ పాలిటిక్స్ ఇష్టమైతే ఆలోచించకుండా వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే బయట ప్రపంచానికి తెలియని ఇలాంటి మిస్టరీతో కూడిన ఫ్యాక్ట్స్ గురించి
గురించి మన ఛానల్లో ఇంకా ముందు మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి. ఆ వీడియోస్ ని మీరు వెంటనే చూడాలనుకుంటే ఆ పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా ఆల్లో పెట్టుకోండి. ఇంకా పాయింట్ కొస్తే కిమ్ మామ బయటకి ఎంత పవర్ఫుల్ గా కనిపించినా తన హెల్త్ కండిషన్ మాత్రం ఇప్పుడు ఒక మిస్టరీనే. కిమ్ మామ బరువు ఏకంగా 140 కేజీలకు పైనే ఉంటుంది. అంతేకాదు కిమ్ మామ ఒక చైన్ స్మోకర్, డ్రింకింగ్ అలవాట్లు కూడా చాలా ఎక్కువ. కిమ్ మామ ఫ్యామిలీ హిస్టరీ చూసుకున్న కిమ్ తాత తండ్రి ఇద్దరు హార్ట్ అటాక్ తోనే చనిపోయారు. అంతేకాదు కిమ్ చాలా సార్లు వారాలు నెలల తరబడి ఎవ్వరికీ కనిపించకుండా మాయమైపోయేవాడు. అతనికి సీక్రెట్ గా హార్ట్ సర్జరీలు జరిగాయని చాలా వార్తలు బయటకొచ్చాయి. ఇప్పుడు సడన్ గా ఒకవేళ కిమ్ ఏదైనా హెల్త్ ఇష్యూ వల్ల చనిపోతే ఆ నెక్స్ట్ డే నార్త్ కొరియా పరిస్థితి ఏంటి ఊహించడానికి చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే కిమ్ ముందుగానే జాగ్రత్త పడి తన దేశానికి ఫ్యూచర్ సుప్రీం లీడర్ గా తన కూతురు కిమ్ జూయేని రెడీ చేస్తున్నాడు. కిమ్ మామ చనిపోతే నెక్స్ట్ నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జూయేనే. అయితే నార్త్ కొరియా సుప్రీం లీడర్ అంటే మామూలు విషయం కాదు. వందల కొద్ది అణుబాంబుల కంట్రోల్ కిమ్ జూయే చేతికి వస్తుంది. అంతకంటే పవర్ఫుల్ నార్త్ కొరియాని శాసించే కంట్రోల్ తన చేతికి వస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం కిమ్ జూయే మేనత్త. ఈమెనే కిమ్ సోదరి కిమ్ యో జాంగ్. ఒక చిన్న పాప కింద పనిచేయడానికి ఈమె ఒప్పుకుంటుందా? గతంలో కిమ్ తన అధికారం కోసం తన సొంత అన్న కిమ్ జాంగ్ నమ్ ని మలేషియా ఎయిర్పోర్ట్ లో విషం పెట్టి మరి ఎంత క్రూరంగా చంపించాడో ప్రపంచం మొత్తం చూసింది. తన సొంత అన్ననే చంపించిన కిమ్ తన చెల్లెల్ని నమ్ముతాడా? లేదంటే మేనత్త మేనకోడలి మధ్య నార్త్ కొరియా లీడర్షిప్ కోసం యుద్ధం జరుగుతుందా? ఇందులో ఏం జరిగినా సరే నార్త్ కొరియా మాత్రమే కాదు, ఇది ప్రపంచానికి పెద్ద ముప్పులా మారుతుంది. మొత్తం ప్రపంచమే ఒక డేంజర్ జోన్ లో పడుతుంది. ఒకవేళ కిమ్ జూయే నార్త్ కొరియా సుప్రీం లీడర్ గా పవర్ లోకి వస్తే నార్త్ కొరియా పరిస్థితి ఏంటి? చాలా మంది ఏమనుకుంటారంటే ఎంత కాదనుకున్న చిన్న పాప కదా, నార్త్ కొరియా రూల్స్ కొంచెం మారొచ్చు, ప్రజలకి కాస్త స్వేచ్ఛ దొరుకుతుంది అనుకుంటారు. కానీ జియోపొలిటికల్ అనాలిసిస్టులు చెప్పే నిజం వేరు. మనం అనుకునే దానికన్నా పూర్తి భిన్నంగా ఉంది. చరిత్రలో ఎప్పుడైనా సరే ఒక చిన్న పిల్లకి పవర్ ఇస్తే, అందులోనూ ఒక మహిళ నియంతగా మారినప్పుడు వాళ్ళని ఎవరూ తక్కువ అంచనా వెయ్యకూడదని చాలా కఠినంగా మారతారు. ఇప్పుడు కిమ్ జూయే విషయంలో కూడా ఖచ్చితంగా ఇదే జరుగుతుందని అంచనా వేస్తున్నారు. తాను ఒక చిన్న పిల్ల అని నార్త్ కొరియా మిలిటరీ జనరల్స్ లైట్ తీసుకోకూడదు అంటే కిమ్ జూయే ముందు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ భయం. తన తండ్రి కిమ్ జాంగ్ యున్ కంటే తన తాత కిమ్ ఇల్ సన్ కంటే తను చాలా స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవాలి. అలా ప్రూవ్ చేసుకోవాలి అంటే ఎక్కడ చిన్న తప్పు జరిగినా దారుణమైన శిక్షలు వెయ్యాలి. ఒకవేళ ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని అంతం చేయాలి. తాతని తండ్రిని మించి కర్కశంగా క్రూరంగా నార్త్ కొరియాని పరిపాలించాలి. అలా ఉంటేనే నార్త్ కొరియా తన చెప్పు చేతల్లో ఉంటుంది. అప్పుడు మిలిటరీ కూడా తన కంట్రోల్లోనే ఉంటుంది. అలాగాని జరిగితే నార్త్ కొరియా శత్రు దేశాల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. అమెరికా, సౌత్ కొరియా, జపాన్ లాంటి దేశాలకు వణుకు మొదలవుతుంది. ఇన్నాళ్ళు కిమ్ ని చూసి భయపడిన ఈ దేశాలు ఇప్పుడు కిమ్ జూయేని చూసి భయపడాలి. ఎందుకంటే కిమ్ మామకి ఆవేశం చాలా ఎక్కువ. ఎప్పుడు చూసినా పదే పదే తన శత్రు దేశాలపై న్యూక్లియర్ దాడి చేస్తా అని ఎప్పుడు బెదిరిస్తూనే ఉంటాడు. తండ్రికి తగ్గ కూతురు కాబట్టి కిమ్ మామలో ఉండే పౌరుషం కిమ్ జూయేలో కూడా ఉంటుంది. పైగా ఆమె ఒక ఆడపిల్ల. ఆవేశంలో శత్రు దేశాలపై దాడి చేసిందంటే అది ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా మార్చ్ 14న అమెరికా, సౌత్ కొరియా కలిసి చేస్తున్న మిలిటరీ డ్రిల్స్ కి వార్నింగ్ గా నార్త్ కొరియా ఏకంగా 10 బ్యాలిస్టిక్ మిసైల్స్ ని నార్త్ కొరియా సముద్రంపై ప్రయోగించింది. ప్రస్తుతం అనుభవం ఉన్న కిమ్ చేతుల్లో ఈ కంట్రోల్ ఉన్నప్పుడే పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటే రేపు కిమ్ జూయే చేతికి ఆ పవర్ వస్తే ఇంకా ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి. ఎందుకంటే నార్త్ కొరియా దగ్గర ఉన్న ఆయుధాలు మామూలు ఆయుధాలు కావు. ఆ ఆయుధాలను ప్రయోగిస్తే కొన్ని దేశాలు మ్యాప్ లో లేకుండా పోతాయి. ముఖ్యంగా ఖండాంతర క్షిపణి, దీన్నే ICBM అంటారు. దీని రేంజ్ 20,000 కిలోమీటర్లు. దీనికి పవర్ఫుల్ న్యూక్లియర్ వార్ హెడ్ ఉంటుంది. ఇక్కడ నార్త్ కొరియాలో బటన్ నొక్కితే అక్కడ అమెరికా బూడిదైపోతుంది. అంత పవర్ఫుల్ ఈ ICBM మిసైల్. అయితే ఇన్నాళ్ళు ఈ మిసైల్స్ ని, ఈ న్యూక్లియర్ వెపన్స్ ని కిమ్ మామ కంట్రోల్ చేసేవాడు. త్వరలో దీన్ని తన కూతురు చేతిలో పెట్టబోతున్నాడు. ఇక ఆమె ఫ్యూచర్ లో వేసే ప్రతి అడుగు ప్రపంచ జియో పాలిటిక్స్ ని పూర్తిగా మార్చేయగలదు. మీకేమనిపిస్తుంది? కిమ్ మామ కూతురు కిమ్ జూయే పవర్ లోకి వస్తే తండ్రిని మించిన నియంతగా మారుతుందా, లేదంటే నార్త్ కొరియాలో ఏదైనా మార్పు వస్తుందా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.